బొట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గిరిజన వెదురు హస్తకళల ప్రదర్శన తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మనమంతా ఒక్కటే అనే విధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినప్పటికీ వికలాంగ కళాకారుడితో కలిసి కింద కూర్చుని వారికి ఎలా చేస్తే మంచి గిట్టుబాటు ధర వస్తుంది, వారు ఈ వస్తువుల తయారీకి ఎంత ఖర్చు చేస్తారు, ఎన్ని దినాల్లో చేస్తారు, మార్కెటింగ్ ఇబ్బందులు వంటివన్నీ అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులు అడవి ఉత్పత్తులు మరియు వెదురు బొంగులతో తయారు చేసిన కళాకృతులను వస్తువులను పరిశీలించారు. తప్పకుండా ఈ కళపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి చేయూతగా గవర్నమెంట్ నుండి 5 లక్షల రూపాయలు అందించనున్నామని, అలాగే వారు తయారు చేసిన వస్తువులకు మంచి మార్కెటింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పోలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికెల్పూడి గోవిందరావుతో కలిసి బొట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం గ్రామంలో స్థానిక గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే సమస్యల పరిష్కార మార్గం చూస్తామని, తాము శాసనసభ్యులు కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, గోపాల్పురం ఇన్ఛార్జి దొడిగెర్ల సువర్ణరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీ నర్సాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా నాగరాజు, కొయ్యలగూడెం జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి, కుక్కునూరు జనసేన పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ మరియు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని అనుకున్నామో నిన్నటి నుంచి, అది తాగునీటి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మీ బిడ్డలకి జాబ్ మేళా విషయంలో కానివ్వండి, వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న మొట్టమొదటిసారి 35 కిలోల బియ్యం మీ అందరికీ కూడా అందించాలనే ఒక ఆలోచనతో అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి గతంలో పోటీ చేసి, అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ అందరం కూడా పార్టీల పరంగా మనం వేరే పార్టీలు అయినా ఈ ప్రాంతానికి మంచి కార్యక్రమాలు జరగాలి, పక్కా గృహ నిర్మాణం జరగాలి, మీకు ఎవరికి కూడా మంచినీటి సౌకర్యం లేదనే మాట వినిపించుకోకూడదు అనేది ఒక పట్టుదలతో చేయబోతున్న కార్యక్రమం. ఏలూరు జిల్లాలో మనకి చాలా వనరులు ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల్లో ఈ రోజున ఆనిముత్యం మనకి పోలవరం ప్రాజెక్టు వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోయినా దేశానికి అంకితం అవుతూ జాతికి అంకితం చేసే ప్రాజెక్టు. కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ, సత్కరించుకుంటూ, వారి కుటుంబానికి ఎప్పుడు లేని విధంగా సహాయం అందించాలనే పట్టుదలతో మనం ముందుకెళ్తున్నాం. నిర్వాసితులే కాదు, నిర్వాసితులతో పాటు వారికి కొత్తగా జన్మించిన బిడ్డలు ఉన్న చక్కగా చదువుకున్న మహిళలు రోజుకు వీరికి ట్రైనింగ్ చేసి వీరందరినీ కూడా మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న విధంగా ఐటీడీఏ కృషితో ఉంది. అలాగే ప్రతి గ్రామాతే వేద ట్రైగర్ నుంచి ప్రత్యేకమైన నిధులు తెప్పిస్తాను నాగ మనోహర్ గారు ఢిల్లీ రంజీ మీ అందరికీ మీ గిరిజన ప్రాంతాన్ని ట్రైగర్ సంబంధించి డబ్బు రెప్పెడతానని చెప్తారు నాగ బొరగశీల్ గారికి. తప్పకుండా మా అందరూ కూడా సంతోషకరమైన విషయం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో వాళ్ళు మీ అందరి సహాయ సహకారం అవసరం. మళ్ళా మమ్మ మీ ముడికి వాళ్ళు ఎప్పుడు మీకు పుల్లవాళ్ళు కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా బాధ్యత ప్రకారంగా ప్రతి వారు పని తుంపుకుంది ముడి గంట తెలియకుండా ఈ అవకాశం ఇస్తా పులిరాముడిగూడెం గ్రామ ప్రజానికి, అలాగే ఇక వస్తున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి ప్రతి వారం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.